హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య. సో ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్ధామ్ యాత్ర వీడియోస్ అయితే ఇంకా చాలా వస్తాయి. సో మేము చార్ధామ్ యాత్ర అయితే చేస్తున్నాము. ఇంతకుముందు అయితే యమునోత్రి వీడియో అయితే పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు మేము జానకి చెట్టి అనే ప్లేస్లో ఉన్నాము. యమునోత్రి ట్రెక్ చేయడానికి నిన్న అయితే అక్కడ స్టే చేసాము. అక్కడి నుంచి అయితే ఇప్పుడు మేము యాక్చువల్గా గంగోత్రికి వెళ్ళాలి. సో గంగోత్రికి ఎర్లీ మార్నింగ్ 5 o'clock బస్సు అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ ఒకటే బస్సు, దాని తర్వాత బస్సు అయితే అవైలబుల్ ఉండదు. సో మేము జానకి చెట్టి నుంచి బర్కోట్ అనే విలేజ్కి అయితే వచ్చాము. అక్కడి నుంచి ఉత్తరకాశీకి అయితే వెళ్ళాలి. సో ఉత్తరకాశీలో స్టే చేసి రేపు మార్నింగ్ అయితే మేము గంగోత్రి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇదే ఉత్తరకాశీ. ఇక్కడే మేము ఆ బస్సెస్లోనే దిగాము. ఇక్కడ నుంచి అయితే రేపు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఈరోజు నైట్ అయితే దిగాక ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రేపు గంగోత్రి వెళ్ళడానికి ఫస్ట్ టికెట్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బస్సెస్ అయితే అవైలబుల్ ఉండవు. రష్ ఉంటే మాత్రం నించొని వెళ్ళాల్సి వస్తుంది. ఆ కొండల్లో అయితే మనం నించొని అయితే వెళ్ళలేము. అసలుకే రోడ్లు చిన్నగా ఉంటాయి అండ్ చాలా టైం అయితే పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది. సో ముందే దిగగానే ఫస్ట్ మీరు గంగోత్రి వెళ్ళడానికి రేపు మార్నింగ్ 5 and 6, 7 o'clock బస్సెస్ అయితే ఉంటాయి. ఏ టైంకి అనేది మీరు వాళ్ళకి చెప్పి టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకోండి. సో బెటర్. మేము కూడా అలానే చేసుకున్నాము. ఉత్తరకాశీలో అయితే మేము తీసుకున్న రూమ్ ఇది జస్ట్ 500 రూపీస్ అయితే పడింది. సో మేము జానకి చెట్టి నుంచి ఉత్తరకాశీ రావడానికి అయితే టోటల్గా మాకు 275 రూపీస్ అయితే పడింది బస్కి. అంతే. నార్మల్గా బొలెరాస్ అయితే చాలా ఎక్కువ అయితే పడుతుంది. సో ఇక్కడ మాకు ఉత్తరకాశీలో ఇక్కడ గంగా ఆరతి జరుగుతుందని మాకు ఎవరైతే రూమ్ చూపించాడో అతను చెప్పాడనమాట. సో గంగా ఆరతికి అయితే వచ్చాము. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. సో ఇక్కడ మనకి 7:30 అయినా చీకటి అయితే అవ్వదు. సో మేము రిషికేశ్లో కూడా గంగా ఆరతి అటెండ్ అవ్వలేకపోయాము హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఇక్కడైతే మేము గంగా ఆరతి అయితే అటెండ్ అవుతున్నాము. మీరు కూడా ఉత్తరకాశీలో స్టే చేస్తే మాత్రం ఇక్కడ గంగా ఆరతి అయితే మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ గంగా ఆరతి ప్రతిరోజు అవుతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవుతుంది గంగా ఆరతి. సో గంగాది అయితే చూసుకొని మేము చల్లగాలికి అయితే అలా ఘాట్ దగ్గర కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఉత్తరకాశీ చాలా పెద్ద సిటీ. సో మనకి యమునోత్రి దగ్గర దొరకనివన్నీ మనకు ఉత్తరకాశీలో అయితే దొరికాయి. సో యమునోత్రిలో మనకి జ్యూస్ కూడా అవైలబుల్ లేదు, ఐ మీన్ ఫ్రూట్ జ్యూస్. సో ఇక్కడ జ్యూసెస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ కూడా ఇక్కడైతే బాగుండే. సో మీరు కూడా వచ్చినప్పుడు అయితే ఫుడ్ అయితే ఏ హోటల్ అయినా పర్లేదు, బాగానే ఉంది. జ్యూసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనం జర్నీ చాలా లాంగ్ ఉంటుంది కదా. మనం ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock 5 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ రీచ్ అయ్యే వరకు 6 or 7 అయితే అవుతుంది. సో ఎనర్జీ కోసం జ్యూసెస్ కూడా ట్రై చేయండి, బాగున్నాయి. ఇక్కడ మనకి సౌత్ ఇండియన్లో ఉన్నట్టే ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నట్టే. సో మేమైతే ఇంకా ఇక్కడ చల్లగాలి కూర్చొని తొందరగా అయితే వెళ్ళిపోయి పడుకున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి కదా. సో మేము బస్సు 6 o'clock అంటే మనం 5:30కే మనం అక్కడ ఉండాలి. సో వాళ్ళు చెప్తారు మనకి అవన్నీ. సో గంగోత్రికి అయితే మాకు ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి అయితే 210 రూపీస్ అయితే పడింది ఈచ్ మెంబర్కి. సో మాకు ముగ్గురికి కలిపి 630 రూపీస్ తీసుకున్నారు. సో ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాక బస్లోనే మనకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. సో టోకెన్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైతే ఇస్తారు. బస్సులో అయితే రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. లేని వాళ్ళు ఇక్కడ కౌంటర్ కూడా ఉంటుంది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ చేసుకుంటే బెస్ట్ మీకు. కాకపోతే ఆన్లైన్ ప్రిఫర్ చేయండి బెస్ట్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితేనే. ఆఫ్లైన్ అయితే ఇక్కడ ఎక్కువ రష్ ఉండకపోతే ఓకే, కానీ రష్ ఉంటే మాత్రం చాలా అవర్సే పడుతుంది. సో వాటర్ చూడండి ఎంత హెవీ ఫ్లో అయితే ఉందో. సో ఇది వచ్చేసి మనకి గంగోత్రిలో పారుతున్న నది ఏంటంటే భాగీరథి నది. గేట్స్ అయితే ఓపెన్ చేశారు, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అనేసి. సో ఇక్కడ మనకి రోడ్స్ అయితే చాలా చిన్నగా అయితే ఉన్నాయి. ఇటు సైడ్ చూస్తే కొండ, ఇటు సైడ్ చూస్తే వాటర్. రోడ్స్ అయితే చాలా భయంకరంగా అయితే ఉన్నాయి. సో మీ సొంత వెహికల్ అయితే ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే ఇక్కడున్న వెహికల్స్ అయితే మాట్లాడుకోండి. కానీ ఒక బెస్ట్ సజెషన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నా, బొలెరాస్ అయితే ట్రావెల్ చేయకండి. చాలా రఫ్గా అయితే హ్యాండిల్ చేస్తారు. ఇన్ కేస్ ఇంకా తప్పదు బస్ లేదు అనుకుంటే మాత్రమే ట్రావెల్ చేయండి. చాలా రఫ్గా చాలా స్పీడ్గా అయితే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ఒక్కసారి ఎక్కితేనే చాలా భయపడ్డాము. దానికి ముందు మనకి ఒక
యాక్సిడెంట్ కూడా జరిగింది మా కళ్ళ ముందే. సో ఫైనల్గా మేము 4 అవర్స్ జర్నీ చేశాక మేము టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇదే మనకి ఎంట్రన్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకే పార్కింగ్ అయితే ఆగిపోతాయి. ఏ బండి వచ్చినా ఏదొచ్చినా ఇక్కడే పార్కింగ్ పెట్టేసి మనం లోపల టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది లోపల టెంపుల్కి. సో దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ హోటల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ వీల్ చైర్ కనిపిస్తుంది కదా, సో నడవలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీల్ చైర్లో అయితే తీసుకెళ్తారు అప్ అండ్ డౌన్. సో ప్రైస్ అయితే నాకైతే ఐడియా లేదు, నేనైతే అడగలేదు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వీల్ చైర్లో అయితే వెళ్ళడం బెస్ట్, ఎందుకంటే 1.5 కిలోమీటర్ అయితే ఉంది. సో కొంచెం హైట్కి అలా కూడా నడవాల్సి వస్తుంది. స్ట్రైట్గానే అనిపిస్తుంది కానీ కొంచెం ఎక్కినట్టు అయితే అనిపిస్తుంది. సో టెంపుల్ అయితే ఇది. ఇక్కడైతే అన్ని పూజలు అయితే చేస్తున్నారు, చాలామంది పూజలు అయితే చేయించుకుంటున్నారు. ఐ మీన్ ఏదైనా దోషం ఉన్నా కూడా అండ్ పితృదోషం అలాంటి పూజలను అయితే ఇక్కడ చేస్తున్నారు. చాలామంది చేయించుకుంటున్నారు, చూడండి చేయించుకొని ఇక్కడ స్నానాలు అయితే చేసుకుంటున్నారు. సో మీరు కూడా స్నానాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడ, కాకపోతే మేమైతే చేసుకోలేదు అండ్ మేము ఏ పూజ కూడా చేసుకోలేదు. డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. సో రష్ ఎక్కువ ఉంది కాబట్టి మనం దర్శనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే కాదు, మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లేదు ఈరోజు, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో ఇది చూడండి, మనం ఇటు స్ట్రైట్ అయితే వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో కొండలు చూడండి, కొండల మధ్యలో వాటర్, టెంపుల్ చూడడానికి అయితే చాలా చాలా బాగుండే లొకేషన్. ఫైనల్గా అయితే ఇప్పుడు చార్ధామ్లో సెకండ్ టెంపుల్ అయితే దర్శనం చేసుకోబోతున్నాము, గంగోత్రి టెంపుల్. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. సో చార్ధామ్ యాత్ర చేయాలనేసి గట్టిగా అయితే ఒక 1 ఇయర్ నుంచి అయితే గట్టిగా అనుకున్నాను. సో ఫైనల్గా ఇప్పుడైతే నా కళ అయితే నెరవేరబోతుంది. సో ఇక్కడ లైన్ నించున్నారు కదా వీళ్ళంతా దర్శనం కోసమే. సో మనం కూడా వెళ్ళి లైన్లో అయితే నించుందాము. సో మీరు యమునోత్రి నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock బస్కి వస్తే ఇక్కడ స్టే చేయాల్సి ఉంటుండే. సో ఇక్కడ స్టేస్ కూడా చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ డామెటరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ స్టే చేస్తుంటే మీరు ఎర్లీ మార్నింగే దర్శనం చేసుకుంటే ఇంకా చాలా పీస్ఫుల్గా అయితే ఉండేది. సో మేము బస్ దిగే వరకు 11:30 అయింది. సో మాకు దర్శనము అయ్యే వరకు 11:15 అలా అయింది. సో మాకు 1.5 అవర్ అయితే దర్శనానికి అయితే టైం పట్టింది. సో దాని తర్వాత అయితే ఖాళీగా అయితే ఉండే, మా వెనక అయితే ఎక్కువ లైన్ అయితే లేదు. 2:30 నుంచి అయితే టెంపుల్ చాలా ఖాళీగా ఉండే. సో ఇక్కడ ఏంటంటే మార్నింగే అందరు దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోవాలి కిందికి అని అనుకుంటారు, ఎందుకంటే చీకటి అయితే కొంది, మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది అండ్ ఇక్కడ చీకట్లో కూడా అలౌ అయితే చెయ్యరు ఈ ప్లేస్లో అయితే ట్రావెల్ చేయడానికి. సో అందుకని తొందరగా దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోవాలనుకుంటారు. సో ఈ కనిపించేదే మనకి గంగోత్రి టెంపుల్. సో గంగోత్రి నేను ఇంతకుముందు అయితే వినలేదు, ఎప్పుడైతే అల్లు అర్జున్ సినిమాలో అయితే చూసానో అప్పటి నుంచి అయితే గంగోత్రి టెంపుల్ అయితే విన్నాను, అంతకుముందు అయితే నాకైతే అస్సలు తెలియదు. అండ్ కేదార్నాథ్ కూడా నాకు 5 years నుంచి అయితే తెలుసు, కాకపోతే వెళ్ళాలి అని అనుకున్నాం, వెళ్ళగలుగుతామా లేదా అన్నట్టు అనుకున్నాం, కానీ ఒక 1 year నుంచి అయితే గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాను. సో ఫైనల్గా చార్ధామ్ యాత్ర అయితే చేసుకుంటున్నాను, చాలా హ్యాపీగా అయితే ఉంది. సో మా దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్గా వచ్చిన బస్సులోనే రిటర్న్ వెళ్ళాలి మీరు అని చెప్పారు బస్సు వాళ్ళు, కానీ ఆ బస్సు ఫుల్ అయిపోయి వెళ్ళిపోయింది. సో మాకు కొంచెం ప్రాబ్లం అయితే అయింది ఇక్కడ. మేము ఇంకా మాతో పాటు మా బస్సులో వచ్చిన వాళ్ళందరూ ఆగిపోయారు. సో మేము ఒక బొలేరో అయితే మాట్లాడుకొని, ఇంకా తప్పని పరిస్థితిలో మాట్లాడుకొని అందులో అయితే వెళ్ళిపోయాము. పర్ హెడ్ 350 అయితే తీసుకున్నాడు, నార్మల్గా బస్కి వచ్చేసి 210 రూపీస్. సో ఫైనల్గా ఎంతో కొంత మనమైతే రీచ్ అవ్వాలి కదా ఉత్తరకాశీకి. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కేదార్నాథ్కి వెళ్ళిపోవాలి, లేదంటే మనకి డే వేస్ట్ అయిపోతుందని మేము బొలేరోలో వచ్చేసాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఉత్తరకాశీలో మనకి కాశీ విశ్వనాథ్ అనే టెంపుల్ ఉంటుంది. సో మీరు దర్శనం అయితే చేసుకోండి, మనకి సేమ్ కాశీలో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఉంటే ఈ టెంపుల్ దర్శనం అయితే చేసుకోండి, చాలా పీస్ఫుల్గా అయితే అనిపించిందంట. సో నాకైతే ఓపిక లేక నేనైతే వెళ్ళలేదు. సో మీరు ఉత్తరకాశీకి వచ్చినప్పుడు మీరు టెంపుల్ దర్శనం చేసుకుంటారేమో అనేసి మా హస్బెండ్ అయితే పంపించి నేను ఈ వీడియో అయితే తీపిచ్చాను. సో మీకు కుదిరితే 100% దర్శనం అయితే చేసుకోండి, మన కాశీలో ఉన్నట్టే ఉంటుంది. సో ఫైనల్గా గంగోత్రి వీడియో అయితే ఇది. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు
కింద కామెంట్ చేయండి. నేను 100% రిప్లై అయితే ఇస్తాను చార్ధామ్ యాత్ర గురించి అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓపిక లేకపోయినా వీడియో అయితే తీశాను. సో ఒక్క లైక్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ నుంచి ఇంకా వీడియోస్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.